పిఠాపురం ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారికి వినపడేలా చెప్పు పెద్దగా. పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎత్తిన ప్రతి ఏలు ముడుచుకోవాలి, జారిన ప్రతి నోరు మూసుకోవాలి. మీ సేటు నీ వల్లే చచ్చిపోయాడు తెలుసా? శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని కాదు కదా, ఆయన ఎడమ కాలి చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకని కూడా ఎవరు పీకలేదు. చిన్న గుండు చేయించుకున్నావేంట్రా? మొట్టమొదటి రిజల్ట్ నగరిలోనే వస్తుంది. రోజక్క బొక్క పగలుతుంది. రోజక్క బొక్క పగలుతుంది. ఆ పగలడం అందరు బొక్కలు కూడా పగలుతాయని కూడా నేను మనవి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ తను యాక్ట్ చేసిన బ్రో సినిమానే 4 ఆటలు ఆడించుకోలేకపోయాడు. ఇక జగన్ ఏం ఆడిస్తాడు? ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని మీరు ఇష్టం వచ్చినట్టు వాగుతుంటారని చెప్పి బయట అందరూ అంటుంటారు. 100% కరెక్ట్ అండి. చంద్రబాబు నాయుడు ఆడుతున్న ఆటలో అరటి పండు లాంటి పవన్ కళ్యాణ్ ఏం ఆడిస్తాడో ఒకసారి మీరు ఆలోచించండి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని ఎటకారాలు ఏకసెక్కాలాడిన నోళ్లకు మాటలతో కాకుండా చేతల్లోనే ఎలా చూపించగలిగారు పవన్. గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం, కనిపించని సైన్యం. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు, ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారు. ఎవరు చెప్పారు మీతో? ఎవరు చెప్పారు మీతో? కాదు, చాలా రాంగ్ అండి. ఎవరు చెప్పారు మీతో? ఆడ లొకేషన్ పంపించండి. అలాంటి జగన్ని మీరు ఏమీ చేయలేరని కూడా ఈ సందర్భంగా, ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. రే సన్నాసి నరసన్నాసి, నాకు కొడాక నాలుగు చీలేస్తా మళ్ళీ. పిచ్చి కుక్క ఎవడాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు పిల్లల్ని మార్చడం కాదు. నువ్వు పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా. ఒరే సైకో వెధవా, నీకు నువ్వే ఎమ్మెల్యే కాలేదు, నీ పార్టీలో ఒకడు కూడా లేడు. నలుగురిని పెళ్లి చేసుకుని 4 ఏళ్ళకి ఒకసారి భార్యను మార్చలేం. రిజల్ట్స్ నీకు చూపిస్తా. పిఠాపురంలో నువ్వు ఓడిపోతున్నావు. రాసుకో, నువ్వు శాసనసభకు వెళ్లే నైతిక అర్హత నీకు లేదు, భవిష్యత్తులో రాదు, గుర్తుపెట్టుకో. నువ్వు ఎమ్మెల్యే కూడా కాలేవని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అయ్యా పీకే, నువ్వు ఏమీ పీకలేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గానీ, జగన్మోహన్ రెడ్డి గారు గానీ, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తలు గానీ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి భారీ విజయం సాధించారు. జనసేన 20 స్థానాల్లో సత్తా చాటింది. దాదాపు అన్ని స్థానాల్లో గాజు గ్లాస్ జయకేతనం ఎగరవేసింది. కూటమి సునామీలో వైసీపీ కొట్టుకుపోయింది. అధికారంలో ఉన్న వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైసీపీ ఈసారి 11 సీట్లతో సరిపెట్టుకుంది. మరి సరదా కనుకున్నావా? తమాషాకి చెప్తున్నాడు అనుకున్నాను డాక్టర్. నిజంగానే పొడి చేశాడు డాక్టర్. వారెప్పుడు చెప్పింది చేస్తారు సార్. ఆ తర్వాత ఏంటి? కోటో ఇదల పవన్ కళ్యాణ్ అనే నేను, భరత్ అనే నేను, శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చూశానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు. చూశాను సామే, చాలు సామే.
లోకేష్ ఒక పప్పు సుద్ద, ఒక సుంట. నిప్పునాయుడు కొడుకు పప్పునాయుడు ఉన్నాడు. నీ కొడుకేమో పరమ చచ్చుదద్దమ్మ సన్నాసి, ఆడు కనీసం మంగళగిరిలో ఎమ్మెల్యే కింద గెలవలేకపోయాడు. లోకేష్ అంకుల్, నువ్వు తెలుసుకోవాల్సింది ఒక్కటే, నువ్వు లీడర్గా 100% ఫెయిల్యూర్. కొంచెం అంగే పారు కన్నా. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. మంగళగిరిలో విజయ ఢంకా మోగించారు. సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి లావణ్యపై గెలిచారు. దీంతో టీడీపీ దశాబ్దాలుగా గెలవని మంగళగిరి అసెంబ్లీ స్థానంలో ఆ పార్టీ జెండా ఎగరేసి చరిత్ర సృష్టించారు. చరిత్రలో మిగిలిపోవాలంతే. నారా లోకేష్ అని నేను కొడుకు ఏమైందిరా? పిచ్చండి ఇది. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. తెలుగుదేశం రావచ్చు అనుకుంటున్నాను. చంద్రబాబు అయితే బాగుంటది అనుకుంటున్నాం. టీడీపీ రావడానికి అవకాశం ఉంది. టీడీపీ అంటే జనసేన, బీజేపీ కూటమి అంతా కూటమికే ఓటేస్తాం. చంద్రబాబు నాయుడు కూటమి వస్తే బాగుంటది. టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది. ఎన్డీఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు అనుకుంటామండి. సైకో పోవాలి, సైకిల్ రావాలి. యునానిమస్. ప్రజలంతా భైరవే నెగ్గాలని కోరుకుంటున్నారు మహారాజా. తప్పకుండా అతనే గెలుస్తాడు. కూటమి సునామీలో వైసీపీ కొట్టుకుపోయింది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలుంటే 164 చోట్ల కూటమి జెండా రెపరెపలాడింది. భైరవే గెలుస్తాడని అంత ఖచ్చితంగా ఎలా చెప్పారమ్మా? నారా చంద్రబాబు నాయుడు అనే నేను, అమరేంద్ర బాహుబలి అను నేను భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, విధి నిర్వహణలో ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రాజమాత శివగామి దేవి సాక్షిగా, దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వ్రతం బిది, సద్వివేకం బిది, ఆచారం బిది అని చెప్పినట్లుగా ఆదర్శనీయమైనటువంటి పథకామిగా వారు నడుస్తున్నటువంటి ఇద్దరంటే ఎవరైనా నమ్మగలరా? మీరెప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి. చక్కటి జ్ఞాపికను బహకరించబోతూ ఉన్నారు. శుభవేళ మళ్ళీ మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు వారికి కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు. ఇలా కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. నిన్ను లాస్ట్ బట్ నాట్ లీస్ట్
మాహిష్మతి ఊపిరి పీల్చుకో, నా కొడుకొచ్చాడు. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ, బాహుబలి తిరిగొచ్చాడు. వాళ్ళకి చాలు ఎక్కువైపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.